ఒక స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ పథకాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సంస్థ చేపట్టిన పథకాలే ప్రభుత్వాలు తమ పథకాలుగా పేర్కొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఒక సంస్థ 7,000 గ్రామాల్లో మంచినీటి సదుపాయం కల్పించిన సంస్థ 45 ఏళ్లకెళ్ళి వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7,000 గ్రామాల్లో సేవలు అందిస్తూ ప్రభుత్వం కంటే సంస్థే అధికంగా సేవలు అందిస్తున్న తరుణం బాల వికాస్. బాల వికాస సంస్థలో దాదాపుగా చిన్న పిల్లలకు చదువు కోసం ఏర్పాటైనటువంటి ఈ సంస్థ క్రమంగా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కోసం బోర్లు వేయడం, ఆ తర్వాత గ్రామాల్లో పెద్ద పెద్ద ట్యాంకులను నిర్మించడం, తర్వాత అందరికీ ఆరోగ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, పొదుపు సంఘాల ఏర్పాటు, వితంతువుల వివాహాలు, ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక సంస్థ చేపట్టినటువంటి అద్భుతమైన విజయాలు అందుకున్న బాల వికాస సంస్థ ఈరోజు మనతో మాట్లాడడానికి శౌర్ రెడ్డి గారు ఉన్నారు. Right? Community driven happens only when people drive the development. भाषा में ABCD रहते हैं ना? Right? Those who do not know ABCD of their language, they are illiterate. So ABCD is very, very fundamental for any language. Similarly, this ABCD is fundamental for community development. To learn, right? To get inspired, go back and try to become a change. Okay? So today and tomorrow, today we are learning about ABCD. How many of you first time hearing about this ABCD? They are development illiterates. Right? So we need to adapt this ABCD. Every life, whom do you call illiterate? किसको बोलते हैं अनपढ़ आप लोग? किसको बोलते हैं अनपढ़? आपकी भाषा जो भी हो, हिंदी, मराठी, तेलुगु, जो भी हो, किसको बोलते हैं अनपढ़? Whom do you call as illiterate? పేరు పెడదాం, పేరు వద్దాం. అది వాటర్ ప్లాంట్ ఫస్ట్ మనం పెట్టినాం, రంగదేపల్లి మనం స్టార్ట్ చేసినాం, చెరుపుడికే మనం మూడు చేసినాం. మన వినూత్న పథకాలు బాగుంది, మన పథకాలు బాగున్నాయి, వాటి ఫలితాలు బాగున్నాయి. అందుకే మనం ప్రేరేపించగలుగుతున్నాం. ఇప్పుడు ఇవాళ ట్రైనింగ్ వచ్చిందంటే వేరే దేశాల నుంచి ఎందుకు వస్తున్నారు? మన పథకాలు బాగున్నాయి, పద్ధతులు బాగున్నాయి కాబట్టి నేను ఎట్లా వస్తాను అంతేనా? సో వీటితో పాటు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం కదా, మరి ఇంకేం చేయబోతున్నాం అని రెండు మాట చెప్తాను. ఇప్పుడు మనం వరంగల్లోని బాల వికాస కేంద్రం దగ్గర ఉన్నాం. ప్రభుత్వానికి వారధిగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్న బాల వికాసకు ప్రత్యేకత ఉంది. వారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాల దృష్టిలో ఇది అమలు చేస్తున్నారు. అంటే ముందుగా వాళ్ళు గ్రామాలను దత్తత తీసుకొని అందులో చెరువు పూడకాలు కానీ, శుద్ధ వాటర్ కానీ, మహిళలకు అండగా కానీ నిలిచిన మనకు ఇప్పుడు బాల వికాస ఎండి శౌర్ రెడ్డి గారు ఉన్నారు. మనం ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ యొక్క పథకాలు ఏ విధంగా ఉంది? నమస్తే. ఈరోజు మన బాల వికాస్ సంస్థ 8 రాష్ట్రాల్లో పనిచేసుకుంటూ వేలాది గ్రామాల్లో లక్షలాది మందికి సేవ చేస్తూ ఉన్నది. మరి ఈ బాల వికాస్ సంస్థని స్థాపించింది శ్రీమతి సింగారెడ్డి బాల తెరేస గారు. వారు పుట్టి పెరిగింది వరంగల్ జిల్లా అయినప్పటికీ మరి విదేశాల్లో చదువుకుంటూ కెనడా చేసినటువంటి ఆంధ్రే జింగ్రాస్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆడ స్థిరపడ్డ తర్వాత మరి మన భారతదేశంలో అంటే 55 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు పోయినప్పుడు ఎంతో పేదరికంలో ఉండేది. సో మరి గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులు అంటే తినడానికి తిండి లేక, తాగుతానికి నీళ్ళు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూసి నా వంతుగా ఏమన్నా చేయాలని చెప్పని బాల తెరేస గారు మొట్టమొదలు వాళ్ళ సొంత గ్రామం రెడ్డిపాలెం గ్రామంలో మరి నీళ్ళ ట్యాంక్ కట్టించి ఇంటింటికి నల్లా పథకాన్ని దాదాపుగా 49 సంవత్సరాల క్రితమే దాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లా ఆ సంస్థ ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు బాల వికాస్ సంస్థకి ఎక్కడ కూడా కులం కానీ, మతం కానీ, రాజకీయాలు కానీ లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఎక్కడైతే గ్రామస్తులు ముందుకు వస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తానికి ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా మన బాల వికాస్ సంస్థ మొట్టమొదటి నుంచి అనుకుంది ఏంటంటే మనం వెల్ఫేర్లో పోవద్దు. అంటే వెల్ఫేర్ అంటే పూట గడిచే కార్యక్రమాలు.
అంటే జబ్బులు వస్తే మందులు ఇవ్వడము, ఆకలి అయితే అన్నం పెట్టడం, అటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అటువంటి వాటికి పోకుండా జనాలంతా కూడా ఐక్యపరిచి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు పాటుపడే రకంగా తయారు చేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా, అంటే కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్ పథకాలను చేపట్టడానికి సంస్థ ఏర్పాటు చేసుకున్నది. సో దీనికోసం సంస్థ ఏం చేస్తుందంటే పథకాల నిర్మాణం కంటే ముందు మనం చేసేది జన నిర్మాణం. పథకాల నిర్మాణం అంటే ఏంటిది? ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టడమో, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టడమో, ఒక లైబ్రరీ కట్టడమో, చెరువు పుడుక తీయడమో, ఇవి అన్నీ ఫిజికల్గా కట్టేటి భౌతిక నిర్మించేటువంటి పథక నిర్మాణం అంటారు. ఇవి నిర్మించక ముందు సంస్థ చేసేది జన నిర్మాణం. జన నిర్మాణం అంటే ఏంటిది? గ్రామంలోకి పోయి జనాలని ఒక తాటి మీద పట్టుకొచ్చి వాళ్ళలో ఒక మంచి అవగాహన ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక ఐక్యత పట్టుకొచ్చి నాయకులను ఏర్పాటు చేసి నాయకుల్లో నాయకత్వం నింపిన తర్వాత వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు పాటు రకంగా తయారు చేయడం సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశంగా, ప్రధాన పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నది. అంటే ఎప్పుడైతే మనం పథకం కంటే ముందు జన నిర్మాణం చేస్తామో ఆ అభివృద్ధిని వాళ్ళే చేసుకుంటూ పోతూ ఉంటారు. లేకపోతే సంస్థ లాంటి మనమే పొద్దుగుల ఊర్లో ఉండి మనమే చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి పద్ధతిని సంస్థ ఏర్పాటు చేసుకున్నది కాబట్టి మన పథకాలన్నీ కూడా మంచిగా అమలు పరుచుకుంటూ మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. సంస్థ ఎక్కడ కూడా పథకాన్ని ఉచితంగా ఇచ్చినటువంటి పద్ధతి లేదు. ఒక 100 రూపాయలు గ్రామాలు ఖర్చు పెడుతున్నామంటే కనీసం 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు జనాలు ఖచ్చితంగా పెట్టాలా. జనాలు పెట్టాలంటే మళ్ళీ ఊర్లో నాయకుడు పెడితేనో, కాంట్రాక్టర్ పెడితేనో, దొర పెడితేనో సంస్థ తీసుకోదు. ఇంటింటికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి 100 రూపాయలు, 100 రూపాయలు వేసుకున్నప్పుడు ఆ పథకం మీద వాళ్ళకి ఒక ఓనర్షిప్ వస్తుంది, ఒక బాధ్యత వస్తుంది. రేపు పథకానికి ఏమైనా కూడా మళ్ళీ రూపాయి ఆటను వేసుకొని వాళ్ళు దాన్ని నిలబెడతానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు నమ్మి ఈ పథకాలన్నీ కూడా బాల వికాస్ సంస్థ ఈ విధంగా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. సో మనం చేసే పథకాలలో ముఖ్యంగా మహిళాభివృద్ధి పథకాలు. అంటే ప్రభుత్వాలు డ్వాక్రాలు పెట్టకముందే ఒక 40 ఇయర్స్ బ్యాకే బాల వికాస్ సంస్థ 1600 గ్రామాలలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి మరి వాళ్ళ సమగ్ర అభివృద్ధికి సంస్థ ప్రయత్నం చేసింది. దాంట్లో ముఖ్యంగా మహిళలు పైకి రావాలంటే వాళ్ళకి మంచి తలబలం కావాలా, మంచి గుణబలం కావాలా, సంఘబలం కావాలా, ధనబలం కావాలా, ఇట్లా 4 బలాలు వచ్చే రకంగా వాళ్ళని ఏర్పాటు చేసి ఇవాళ ఎట్లా ఉందంటే ఒకరోజు ఇంటి నుంచి బయటకు వచ్చడానికి భయపడేటువంటి మహిళ ఇవాళ వ్యాపారం చేసుకుంటూ గ్రామాల నాయకత్వం వహించుకుంటూ అటు కుటుంబ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధి కూడా చేసుకుంటూ ఒక మంచి పాత్ర పోయే రకంగా సంస్థ ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఈ మహిళలతో పనిచేసే క్రమంలో వితంతుల యొక్క సమస్యలు మా బాల వికాస్ సంస్థకి కనిపించినాయి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక సర్వేలో తేలింది 29% మంది యువ వితంతువులు చనిపోతానికి ఆలోచిస్తున్నారు. ఎందుకమ్మా అంటే మన మూఢాచారాలు, మన మూఢ నమ్మకాల వలన వాళ్ళు వివక్షకు గురయ్యి, వాళ్ళు శోభకు గురయ్యి, వాళ్ళు భరించలేక చనిపోతానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఒక మానవ హక్కుల ఉల్లంఘనగా భావించి బాల వికాస్ సంస్థ సమాజంలో చైతన్యం పట్టుకొచ్చి వితంతు అంటే అరిష్టం కాదు, అదృష్టం, వితంతు కూడా అందరిలాంటి మహిళనే అని చెప్పని సమాజానికి చైతన్యపరుచుకుంటూ వితంతుల్లో కూడా అమ్మ మీ వల్ల దరిద్రం కాదు, మీ వల్ల కీడు కాదు, మీ వల్ల మంచి జరుగుతున్న పని వాళ్ళలో కూడా ఆత్మశైర్యం నింపుకుంటూ ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి బాల వికాస్ సంస్థ ఒక ఉద్యోగ రూపంలో ముందుకు పోతూ ఉన్నది. వీటితో పాటుగా ఒక 1600 మంది అనాథ పిల్లల్ని కూడా హక్కును చేర్చుకొని మరి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలంటే ఎవరో దాతలు కాకుండా ఈ మహిళా సంఘాలటువంటి పేద మహిళలే వాళ్ళతోనే ఒకరోజు కూలి కానీ 2 రోజుల కూలి కానీ ధర్మం చేయించుకుంటూ దాదాపు సంవత్సరానికి ఒక 60-70 లక్షల రూపాయలు మా మహిళా సంఘాల పేద మహిళలు ధర్మం చేస్తూ ఉంటుంటే ఇవాళ అనాథ పిల్లల్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక రకాల పథకాలు బయలుదేరి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థులకి ఒక నాణ్యమైన విద్య అందుబాటు రావాలని చెప్పని ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పోతూ ఉన్నారో మంచి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి బాల వికాస్ సంస్థ విద్యా వికాస పథకం పేరు మీద 650 ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి మనం ప్రయత్నం చేసినాం. అంటే క్లాస్ రూమ్ ఫర్నిచర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్లు కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇట్లా వాళ్ళ స్కూల్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో అటువంటి వాటిని మనం ఏర్పాటు చేసుకుంటూ లక్షలాది మంది విద్యార్థులకి మనం అండగా ఉంటా ఉన్నాం. ఇకపోతే సంస్థ యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే మంచినీటి పథకాలు. మరి ఇంటింటి నల్లా అని చెప్పని ప్రభుత్వాలు ఇప్పుడు అంటున్నాయి కానీ 48 ఇయర్స్ బ్యాకే మన బాలగారు వాళ్ళ సొంత ఊళ్ళో రెడ్డిపాలలో నీళ్ళ ట్యాంక్ కట్టించి ఇంటింటి నల్లా ఇచ్చిండ్రు. అట్లా 470 గ్రామాలలో ట్యాంకులు కట్టించి ఇంటింటికి నల్లా పథకాన్ని బాల వికాస్ ప్రవేశపెట్టింది. మన దేశంలో ట్యాంకులు ఎక్కువ కట్టింది ఎవరయ్యా అంటే అనంతపూర్లో పుట్టపర్తి సాయిబాబా గారు కట్టిండ్రు పెద్ద మొత్తంలో. తర్వాత మన బాల వికాస్ సంస్థ పెద్ద మొత్తంలో ట్యాంకులు ఏర్పాటు చేసింది. తర్వాత ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారంగా ఒక 22 ఇయర్స్ బ్యాక్
కమ్యూనిటీ వాటర్ ప్లాంట్ అని బాల వికాస్ సంస్థ ఏర్పాటు చేసింది. అంతకుముందు 20 ఏళ్ల క్రితం ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్న గ్రామాలలో ఈ ఫ్లోరైడ్ సమస్య నుంచి బయటపడటానికి వాళ్ళు 20 రూపాయల క్యాన్ కొనే పరిస్థితిలో వాళ్ళ గ్రామాల్లో క్యాన్లు కొంటా ఉన్నారు. మరి 90% పేదవాళ్ళు ఈ 20 రూపాయలు పెట్టలేక వాళ్ళ క్యాన్లు కొనలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మరి పేద ప్రజలకు కూడా స్వచ్ఛమైన నీళ్ళు అందుబాటు పట్టరావాలంటే ఒక ప్రజా పథకం రూపొందించాలని భారతదేశ మొట్టమొదటి గ్రామీణ వాటర్ ప్లాంట్ని మన బాల వికాస్ సంస్థ ఏర్పాటు చేసి కేవలం 2 రూపాయలకే 20 లీటర్ క్యాన్ ఏర్పాటు చేసినాం. సో 2 రూపాయలు కాబట్టి ఊర్లో గరీబోళ్ళు అందరు కొనుక్కొని మంచిగా ఒక 3-4 నెలల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని అందరు హాయిగా ఉంటే ఒక్కరు మాత్రం బాధపడ్డారు ఊర్లో. వాళ్ళు ఎవరయ్యా అంటే ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్. ఎందుకంటే ఈ మంచినీళ్ళు తాగుతూ ఉంటే రోగాలు తక్కువయి వాళ్ళకి ఆదాయం తగ్గిందని బాధపడ్డారు. కానీ మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండడం వలన ఈ పథకం యొక్క ఫలితాలు చూసి పక్క గ్రామాలు కావాలంటే బాల వికాసం 100 గ్రామాల్లో పెడతా ఉంటుంటే ఈ నమూనా చూసి తర్వాత ప్రభుత్వాలు కావచ్చు, వేరే ఎన్జిఓలు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు పెద్ద మొత్తంలో పెడతా ఉన్నారు. సో భారతదేశంలో మొట్టమొదటి మొదలుపెట్టిన పథకం బాల వికాస ఇవాళ 1550 గ్రామాల్లో ఈ కమ్యూనిటీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఏటీఎం పద్ధతిలో కార్డు ద్వారా నీళ్లు పొందుకుంటూ 30 లక్షల మంది ప్రతిరోజు కూడా మరి బాల వికాస పథకం ద్వారా ఇప్పుడు అంటే అప్పుడు 2 రూపాయలు మొదట్లో పెట్టిన కానీ ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలతోని మరి స్వచ్ఛమైన నీళ్లు గ్రామాల్లో తాగుతూ ఒక భారతదేశంలో శుద్ధి నిరూపణకి బాల వికాస్ సంస్థ నాంది పలికింది. దాంతోపాటుగా ఒక 7500 హ్యాండ్ పంపుల్ని మరి తండాలో కావచ్చు, బీసీ వాడలు కావచ్చు, దళిత వాడలు కావచ్చు, అటవీ ప్రాంతంలో గుడిసెవాసులు కావచ్చు 7500 హ్యాండ్ పంపుల్ని సంస్థ ఏర్పాటు చేసింది. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా పట్టణంలో నడిచేటువంటి ప్రయాణికులకి దాహం వేసినప్పుడు నీళ్ళు అందుబాటులో ఉండటానికి ఇక్కడ మా వరంగల్ సిటీలో మున్సిపాలిటీ వాళ్ళు బాల వికాసకి 13 స్థలాల్లో పట్టణ మెయిన్ రోడ్డు చౌరస్తాలలో స్థలాలు ఇస్తే మంచి హైజీనిక్ వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తే ₹1 1 లీటర్ చల్లటి నీళ్లు శుద్ధి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం బాల వికాస చేసి ఇది వేరే మున్సిపాలిటీ కూడా ఒక ప్రేరేపణని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఒక 150 నీళ్ళ ట్యాంకులు కట్టించి సోలార్ మోటార్లు ఏర్పాటు చేసి కరెంట్ లేని కాడ అటువంటి పథకాలు చేసినాం. సో ఇట్లా మంచి పథకాలలో పెద్ద మొత్తం చేయడంతో పాటుగా మరి రైతులకి అండగా ఉండాలని చెప్పని 99లోనే ఎవరు కూడా చెరువు పొడిక కార్యక్రమాన్ని రూపొందించకముందే 98-99లోనే బాల వికాస మిషన్లు ఫ్రీగా ఇస్తే రైతులు మట్టి పోసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది బాల వికాస్ సంస్థ, జల వికాస పథకం అని చెప్పని. సో ఇవాళ 860 చెరువుల్లో బాల వికాస్ సంస్థ మరి చెరువు పుడిక కరపతిస్తే అటు మీరు కావచ్చు, లేకపోతే ఇటు మిషకాకితే కావచ్చు, ప్రభుత్వాలు కూడా అటువంటి పథకాన్ని పెద్ద మొత్తంలో తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక 2000 పొలం కుంటలు, తర్వాత చెక్ డ్యాములు, తర్వాత బోర్వెల్ రీఛార్జీలు ఇట్లా అనేక రకాల పథకాలు చేసుకుంటూ కూడా మరి జల సంరక్షణలో బాల వికాసం ముందుకు పోతా ఉన్నది. తర్వాత సేంద్రియ పద్ధతుల్లో కూడా 35 గ్రామాల్లో ఉత్పత్తులు పండించుకుంటూ వాళ్ళకి అధిక లాభాలు వచ్చే రకంగా మరి లాస్ట్ ఇయర్ వరంగల్లోనే రైతు వికాస ఆర్గానిక్స్ అని చెప్పని ఒక మార్ట్ కూడా ఏర్పాటు చేసినాం. ఈ నెలలో ఆర్గానిక్ మార్ట్ ద్వారా ఆన్లైన్ సేల్స్ కూడా ఈ నెలలో మొదలుపెట్టబోతా ఉన్నాం. సో ఈ విధంగా రైతులకు కూడా అండగా వండుకుంటూ పోతా ఉన్నాం. తర్వాత అనేక చెట్లు పెట్టే కార్యక్రమాలు కావచ్చు, తర్వాత సోలార్ వీధి దీపాలు కావచ్చు, సోలార్ మోటార్లు కావచ్చు, ఇంకా యూత్ ప్రోగ్రాము, అనాథ పిల్లల ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా పశువుల హాస్టల్ అని చెప్పని సిద్దిపేటలో 7 గ్రామాలలో పశువులకి హాస్టల్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాళ్ళ గ్రామాలలో పేదవాళ్ళకి ఇల్లు కడటానికి స్థలం లేని పరిస్థితులు ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఇటు గేదెలు కొనడానికి, ఆవులు కొనడానికి, పాడి పెంచుకుంటానికి ఇటు ప్రభుత్వ పరంగా లోన్లు కావచ్చు, బ్యాంకు పరంగా లోన్లు కావచ్చు అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళు కొనలేకపోతారు, ఎందుకంటే పశువులు పెట్టే స్థలం లేక. సో అటువంటి వాళ్ళకి అండగా ఉండటానికి గ్రామం బయట ఒక 200 పశువులు ఉండటానికి హాస్టల్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఒక మంచి అవకాశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఆదర్శ గ్రామాల నిర్మాణం కూడా బాల వికాస్ సంస్థ చేస్తూ ఉన్నది. సో మీ అందరికీ తెలిసినట్టుగా మన వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గంగదేవిపల్లి గ్రామం అందరికీ కూడా చాలా పరిచయం. అది ఇటు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు ఆ గ్రామం గురించి మాట్లాడి గ్రామాన్ని సందర్శించి వాళ్ళ ద్వారా ప్రేరేపితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ విధంగా బాల వికాస్ సంస్థ ఇప్పటికీ అంటే వరంగల్ జిల్లాలో ఏర్పాటైనప్పటికీ బాల వికాస్ సంస్థ ఈ రోజున ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తర్వాత ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇట్లా 8 రాష్ట్రాల్లో బాల వికాస్ సంస్థ కార్యక్రమాలు విస్తరించి 7500 గ్రామాల్లో మన సంస్థ యొక్క పథకాలు అమలు పడతా ఉన్నాయి. తర్వాత మన సంస్థ యొక్క జర్నీ చూసినట్టయితే కనుక ఒక 5-6 రకాల పథకాలు ఏవైతే బాల వికాస వినూత్నంగా ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఫలితాలు తెచ్చినామో ఇవి ప్రభుత్వాలకి, స్వచ్ఛంద సంస్థలకి, కార్పొరేట్ కంపెనీలకు కూడా మరి ఒక ఉదాహరణగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా చేస్తున్న క్రమంలో మా దాతలు చాలామంది మా పథకాలు చూసి, మా ఫలితాలు చూసి మీ పద్ధతులు బాగున్నాయని చెప్పని మీరు వేరే వాళ్ళకి ఎందుకు నేర్పారు అని చెప్పని మమ్మల్ని సలహా ఇచ్చినప్పుడు
పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వరంగల్లో. ఈ సెంటర్ ద్వారా మన స్వచ్ఛంద సంస్థలకి, తర్వాత ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి మనం ఇక్కడ శిక్షణలు ఇస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఈ సెంటర్కి ఇవాళ 86 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ శిక్షణలు పొందుతూ ఉన్నారు. అంటే ఒకవైపు భారతదేశంలో వినూత్న పథకాలతోని ఇంపాక్ట్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మన శిక్షణ కార్యక్రమం ద్వారా మనం ఇన్స్పైర్ చేసుకుంటూ బాల వికాస్ సంస్థ ఇవాళ గ్లోబలీ ఇంపాక్టింగ్ ఆర్గనైజేషన్ లాగా మనం ముందుకు పోతూ ఉన్నాం. తర్వాత రీసెంట్గా హైదరాబాద్లో సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్సిబుల్ బిజినెస్ పని ఏర్పాటు చేసినాం. అది 20 ఎకరాల స్థలంలో దాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇవాళ భారతదేశంలో సిఎస్ఆర్ అనేది మ్యాండేట్. ఏదైతే కంపెనీ 5 కోట్ల నికర లాభం సంపాదిస్తుందో వాళ్ళంతా కూడా 2% చార్జ్ చేసే అవకాశం ఉన్నది. మరి వాళ్ళకి నిధులు ఉన్నాయి కానీ గ్రామాలకు పోయి ఏ విధంగా పథకాలు రూపొందించాలా, ఎట్ట నిర్వహించాలనేటువంటి అనుభవం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తానికి, అంటే సిఎస్ఆర్ బృందాలకి శిక్షణ ఇస్తానికి, అడ్వైజ్ ఇస్తానికి, అదేవిధంగా సోషల్ ఎంటర్ప్రైజులు, సోషల్ స్టార్టప్లకి ఇంక్యుబేట్ చేస్తానికి హైదరాబాద్లో పెద్ద సెంటర్ ఏర్పాటు చేసి మన బాల వికాస్ సంస్థ అనేక రంగాల ద్వారా మరి అనేక రకాల మనుషులకి ట్రైనింగులు సహాయం చేసుకుంటూ ఇంపాక్ట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నది. బాల వికాస్కు స్ఫూర్తి ఏంటి అసలు? బాల వికాసకి స్ఫూర్తి అంటే ముఖ్యంగా మా ఫౌండర్ బాల అక్క గారు, వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ. వాళ్ళకి చదువుకున్న రోజుల్లో స్కాలర్షిప్ వచ్చి అమెరికా పోయిన వాళ్ళు. సో అక్కడ పోయినప్పుడు ఇక్కడ మరి 55 years బ్యాక్ అంటే మన పేదగా ఉన్నటువంటి దేశం. సో వాళ్ళకి నా దేశంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా ఏదైనా చేయాలి అని చెప్పని వాళ్ళు 77లోనే కెనడా దేశంలో సోపార సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మొట్టమొదలు మన వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో ప్రారంభమైన కార్యక్రమాలు. మరి ఆ పథకాలు చూసి పక్క వాళ్ళు కూడా వచ్చాక నాకు కూడా కావాలంటే వర్ధనపేట మండలం నుంచి పక్క మండలం నుంచి వరంగల్ జిల్లా నుంచి పక్క జిల్లాలు అట్లా కార్యక్రమాలు విస్తరించినాయి. అంటే బాలాక్క గారికి కులం లేదు, మతం లేదు, పార్టీలు లేదు. ఎవరైతే గరీబోలు ఉన్నారో, గరీబోలు ఉండగానే పోయి వాటేసుకొని మేము ఓటు కోసము పేరు కోసం చేసే సంస్థ కాదు మాది. గరీబోలు ఉన్నంత మాత్రాన ఉరికిపోయి చేసేటోళ్ళం కాదు మేము. ఎవరైతే గరీబోలు ఉన్నారో మేము కష్టాల్లో ఉన్నాం, మా కష్టాల నుంచి బయటపడటానికి కష్టపడటానికి తయారుగా ఉన్నాం అన్న వాళ్ళకి చేరుస్తుంది. కానీ మీరు అట్నే కూర్చోండి మేము తిండి పెడుతున్న సంస్థ కాదు మంది. రైట్? ప్రజల యొక్క సామర్థ్యాలు పెంపొందించి వాళ్ళ యొక్క ఆలోచనలు మెరుగుపరిచి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు పాటుపడే రకంగా తయారు చేయడమే బాల వికాస్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లా చేస్తున్నాం కాబట్టి మా పథకాలు మంచి జరుగుతున్నాయి, ఫలితాలు బాగా వస్తున్నాయి, ఇవాళ అభివృద్ధి అనేది ముందుకు పోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు తీసుకున్న పథకాలు ఒకవైపు ఉంటే ఇక భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది బాల వికాస్? సో అంటే మన సంస్థ ఇప్పుడు అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో పనిచేస్తూ ఉంది కదా. ముఖ్యంగా ఈ మధ్యలో మనం డిస్కస్ చేసుకునే బాగా ఏంటంటే ఇవాళ దేశం అభివృద్ధి కావాలంటే గ్రామం అభివృద్ధి కావాలా. మరి గ్రామం అభివృద్ధి కావాలంటే గ్రామ పంచాయతీ పటిష్టంగా ఉండాలా. గ్రామ పంచాయతీ పటిష్టంగా ఉండాలంటే సర్పంచ్ బాగుండాలి. సో మేము అనేక గ్రామాల సర్పంచ్ చూస్తూ ఉంటాం కదా. ఇవాళ గ్రామాలు అభివృద్ధి కావటం లేదంటే కారణం నిధులు లేకని కాదు, నాయకులు లేకని కాదు. ప్రతి గ్రామంలో నాయకులు ఉన్నారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే నాయకుల్లో నాయకత్వం లేక గ్రామాల అభివృద్ధి అనేది కుంటుపడతా ఉన్నది. అంటే గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి కోసం ఒక ప్లాన్ వేసుకోవాలా, ఏ విధంగా జనాన్ని సమీకరించాలా, ఏ విధంగా జనాల్ని ప్రేరేపించాలా, ఏ విధంగా నిధులు సమీకరించుకోవాలా, ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఒక అవగాహన లోపం వలన, అనుభవం లోపం వలన చాలామంది సర్పంచ్ పాప చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి చేయాలని చెప్పి సర్పంచ్ చేయరు. కానీ ఈ నాయకత్వం లక్షణం లేక, ఉదాహరణకి చాలామందికి మైకు పడితే మాట్లాడరాదు, మంచి మనిషి పాపం, ఆయన రూపాయి ఖర్చు పెడతా ఉంటారు గ్రామం కోసం, కానీ జనాల్ని ప్రేరేపించలేక ఆయన ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి లోపాలని దృష్టిలో పెట్టుకొని బాల వికాస్ సంస్థ ఆల్రెడీ ఇంతకుముందు 2 దఫాలుగా అంటే సర్పంచ్ ఎన్నికలైన తర్వాత మనం శిక్షణలు ఇచ్చినాం, 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చినాం. ఒకసారి 4000 మందికి, ఒకసారి 3000 మందికి ఇచ్చినాం. సో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీకి బాల వికాస్ సంస్థ ఒక మంచి శిక్షణ ఏర్పాటు చేసేటట్టుగా కొత్తగా కాబోయే సర్పంచులకి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కొత్తగా ఎన్నికైతే మళ్ళీ మేలోనో జూన్లో సర్పంచులు అయిన తర్వాత కూడా వేలాది మందికి మన బాల వికాస్ ద్వారా శిక్షణ ఇస్తే ఒక మంచి నాయకుడిని తయారు చేస్తే కనుక వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి బాగా కావాలి. ఇవాళ సర్పంచులు కొంతమంది ఆ పార్టీ మీద పలుకుబడి ఉండి ₹1 కోటి తెచ్చుకొని మస్తు చేసినా చెప్పని అంటారు. ప్రభుత్వం ఇచ్చిన పైసలతోని నాయకుడు పనిచేస్తే ఒక ఓటు పడదు. నువ్వు నీ సొంత తెలివితోని, నీ నాయకత్వంతోని, నీ గ్రామంలో వనరులు సమీకరించుకొని వినూత్న ఆలోచనని నువ్వేం పనులు చేసినావో దాంతో నీకు పేరు వస్తుంది. కానీ సర్కారు ఇచ్చిన పైసలతో పనిచేస్తే నీకు పేరు రాదు. ఇది మరి నువ్వు సొంతంగా పనిచేయాలి, నీకు నాయకత్వం కావాలా. ఇవాళ రిజర్వేషన్ పేరు మీద మంచిదే ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి కాదంటే నేను, రిజర్వేషన్ పేరు మీద అనేక మందికి అవకాశం ఇస్తున్నారు. ఫస్ట్ టైం నాయకత్వం వస్తూ ఉంది, అనుభవం లేదు. అంటే అనుభవం లేనటువంటి నాయకత్వం ద్వారా గ్రామాల అభివృద్ధి కుంటుపడతా ఉన్నది. సో మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం,
రిజర్వేషన్ పెట్టండి, నాయకులకు అవకాశం ఇవ్వండి, కానీ గెలిచిన తర్వాత చక్క కుర్చీ మీద పెట్టకుండా ఒక వారం ట్రైనింగ్ ఇవ్వండి. అసలు నాయకత్వం అంటే ఏంటిది, ఏ విధంగా ప్రజలతోని మమేకం కావాలా, ఏ విధంగా సమస్యలతో డీల్ చేయాలా, ఏ విధంగా వినూత్నంగా ఆలోచించాలా, ఏ విధంగా గ్రామాలకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలంటే అంశాల మీద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కుర్చీ మీద కూర్చోబెట్టండి. అప్పుడు గ్రామాలు అభివృద్ధి కుంటుపడతాయి, అభివృద్ధి మంచి జరుగుతూ ఉంటుంది. అంటే రిజర్వేషన్ల పేరు మీద ఒకరికి అవకాశం ఇచ్చుకుంటూ గ్రామాభివృద్ధి కుంటుపడే రకం చేయడం న్యాయం కాదు. రైట్, లక్షలాది పైసలు గ్రామానికి ఖర్చు పెడుతుంది కదా, అట్లా కొన్ని వేలు ఖర్చు పెట్టి సర్పంచ్ సామర్థ్యాలు పెంపొందిస్తే గ్రామాభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది మా యొక్క ఆలోచన. కాబట్టి ఆ కోణంలో అంటే మనం పోయి కష్టపడి పనిచేసే కంటే కూడా ఉన్నటువంటి నాయకులకు సామర్థ్యాలు పెంపొందించి వాళ్ళల్లో మంచి ఆలోచనలు పెంపొందించి గ్రామాభివృద్ధికి సహకారంగా పోవాలన్నటువంటి ఆలోచనలు సంస్థ పెద్దలు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటివరకు మీరు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిండ్రు, ఎన్నో చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసిండ్రు. మీరు ముఖ్యంగా వితంతు మహిళలను మీరు ఆదరించి వాళ్ళ లోపల ఒక మనోధైర్యాన్ని నిలిపిండ్రు. మీ యొక్క బాల వికాస్ తరపున వాళ్ళకు ఏ విధమైన ఉపాధి కల్పించిండ్రు? అంటే ఉపాధి కల్పించడం ఒక ఎత్తు అయితే, ఉపాధి కంటే ముందు వితంతులు కోరుకునేది అంటే ఆత్మగౌరవం. రైట్, ఇవాళ వాళ్ళని కించపరిచి దూరంగా పెట్టడం. రైట్, ఒక ఇంట్లో సొంత పెళ్లి అయితే అంటే ఇంటి ఆడబిడ్డని కూడా పక్క పెట్టే పరిస్థితి ఉన్నది. కొడుకు పెళ్లి అయితే అంటే తల్లి కూడా వితంతువు అయితే పక్క ఉండే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు. సో దీన్ని రూపుమాపడానికి బాల వికాస్ సంస్థ పెద్దలో ఒక అవగాహన చేస్తే ఇవాళ కొన్ని వందల గ్రామాల్లో రైట్ సర్పంచులు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటే కొబ్బరికాయ కొడతానికి పిలుస్తూ ఉన్నారు. పెళ్లి జరుగుతాం వితంతులు పిలిచి అక్షత లేపిస్తూ ఉన్నారు. బతుకమ్మ ఆడటానికి ఇంత ముందు రాపోయారు వితంతువులు. రైట్, మన వరంగల్లో వేస్తమ్మల గుడి దగ్గర పెద్ద ఎత్తులో చేసిన తర్వాత కొన్ని వందల గ్రామాల్లో బతుకమ్మలు ఆడటానికి పోతా ఉన్నారు. అంటే ఇక్కడ సామాజిక మార్పు వాళ్ళు కోరుకునేది. వాళ్ళు చెప్పినారు, అమ్మ మాకు డబ్బు కాదు మాకు కావాల్సింది, మాకు ఆత్మగౌరవం. రైట్, మేము చేసిన తప్పేంటిది, ఎందుకు ఇది కించపరిచేప్పుడు ప్రశ్నించారు. కాబట్టి వాళ్ళకి ఆత్మగౌరవం పట్టుకొస్తానికి మనం సమాజంలో అవగాహన పట్టుకొచ్చి ఒక స్థాయికి మనం ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంతోపాటుగా వాళ్ళకి ఆర్థికంగా కూడా అవసరం ఉన్నది. రైట్, ఒంటరిగా ఉన్న అంటే ఇద్దరు ఉన్నప్పుడే పేద కుటుంబాలు, వాళ్ళు భర్త పోయినాక ఇంకా పేదరికంలో పోయినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొన్ని శిక్షణలు ఇచ్చినాం వ్యాపారంలో. ఇటు కుట్టు మిషన్ల ట్రైనింగే కాకుండా వ్యాపారాలు నడుపుకుంటానికి శిక్షణలు, వ్యాపారాలు నడుపుకుంటానికి కొంత లోన్లు, తర్వాత ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి ఇబ్బంది పడతా ఉన్నారో మనకి ఆర్థికంగా మనకున్నటువంటి వనరుల ఆధారంగా చదువుకునే పిల్లలకి సంవత్సరానికి 5,000, 10,000 రూపాయలు ఇచ్చుకుంటే కూడా పిల్లల చదువు కూడా మనం సహకరిస్తాం. అంటే మహిళల యొక్క ఆర్థిక సంపాదనకి సహకరించుకుంటూ వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా మనం కొంత చేస్తాం. అంటే అందరూ చేస్తున్నాను కాదు, మాకున్న మేరకు ఇంకా దాతలు ఎక్కువ మంది మాకు సహకారం చేస్తే ఇంకా మనం ఎక్కువ మంది కూడా మనం చేస్తానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యంతో పాటు వాళ్ళ కుటుంబం నిలబడటానికి కూడా ఆర్థికంగా కూడా సంస్థ ప్రయత్నం చేస్తూ ఉన్నది. బాల వికాస్ ఇప్పటికీ వరంగల్ జిల్లాలో వచ్చిన తర్వాత దేశ విదేశాల నుంచి చాలామంది అంటే అక్కడ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణలు పొందుతారు. మీరు ఏ విధమైన శిక్షణలు వాళ్ళకి ఇస్తుంటారు? అంటే ఇక్కడ శిక్షణ సెంటర్లు చాలా ఉంటాయి దేశంలో, ప్రపంచంలో. చాలామంది శిక్షణ చేస్తారంటే బుక్ చదివి పాఠం చెప్తారు. మనం బుక్ చదివి పాఠం చెప్పేది కాదు. మనం మొదలుపెట్టిన పథకాలు 5-6 పథకాలు ప్రభుత్వాలకి ఆదర్శం, సంస్థలకు ఆదర్శం ఏంటంటే బాల వికాస్ ఎప్పుడు కూడా ఒక మంచి పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది. సో మనం ఏదైతే గ్రామాల్లో ఏ పద్ధతిలో మనం పనిచేస్తున్నామో, ఏ పథకాల రూపొందించి ఫలితాలు మంచిగా ఇస్తున్నామో వాటినే పాఠాలుగా మరిచి ఇక్కడ బడి చెప్తాం వాళ్ళకి. మనం ఈ బడి చెప్పిన తర్వాత వాళ్ళు కొన్నిసార్లు ఇంత బాగా జరుగుతుందా, ఇట్లా కూడా జరుగుతుంది అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలు తిరుగుతానికి మళ్ళీ వాళ్ళని ఫీల్డ్కి పట్టుకపోయి గ్రామాలకు చూడండి, ఈ విధంగా గ్రామస్తులు కలిసిండ్రు, ఈ విధంగా గ్రామస్తులు పైసలు వేసుకున్నారు, ఈ విధంగా వాళ్ళ నాయకత్వం వహించుకొని వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు అని చూపించాలంటే చెప్తే వింటారు, కానీ అనుమానాలు ఉంటాయి వాళ్ళకి. చూపించినప్పుడు అరే బాల వికాస్ సంస్థ చేయంగా మనవిని చేయకూడదు అని ఒక కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు వాళ్ళ దేశాలకు కావచ్చు, వాళ్ళ గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఇప్పుడు మరి ఇక్కడ దాదాపుగా 86 దేశాలు వచ్చినాయి. వాళ్ళందరూ వస్తానికి మరి టికెట్లు పెట్టుకొని ఫీజులు పెట్టుకొని వస్తారంటే ఉత్తగా రారు కదా. అంటే మన శిక్షణ అనేది మన అనుభవం ఆధారంగా మన శిక్షణ ఇస్తున్నాం. కాబట్టి మన ట్రైనింగ్ సెంటర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఆదర్శంగా ముందుకు పోతూ ఉన్నది. బాల వికాసం నుంచి తీసుకున్న పథకాలు కానీ పథకాలను ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఒక పథకాలుగా నిర్మించిన మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే బాల వికాస అంటేనే ఒక పేరున్నది, ఇన్నోవేటివ్ సంస్థ అని చెప్పి అంటూ ఉంటారు. మమ్మల్ని కలిసినప్పుడు మనం ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అడుగుతారు, మామూలుగా బాగున్నావా అడుగుతారు, పనులు బాగా అయితేనే అడుగుతారు. మనల్ని ఏమడుగుతారు, ఫస్ట్ ప్రశ్న బాగున్నావా అడుగుతారు, రెండోది కొత్తగా ఏమవుతుంది అంటారు.
అంటే జనాలకి బాల వికాస్ అంటే కొత్తది ఏదో పట్టుకొస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం ఏర్పడ్డది. కాబట్టి మా సంస్థ కూడా ఎప్పుడు జనాల్లో ఉంటుంది, ఎప్పుడు కూడా మంచి మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మా ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, మా పథకాలు భిన్నంగా ఉంటాయి, మా ఫలితాలు కూడా భిన్నంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సంస్థ ఈ రోజున ఈ స్థాయికి ఎదుగుతానికి ఒక ముఖ్య కారణం కూడా సంస్థ ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా వండుకుంటడం. రైట్. సో అట్లా రాబోయే రోజుల్లో కూడా సంస్థ మరింత ఇన్నోవేటివ్గా వండుకుంటూ కొత్త పథకాలని పట్టుకోవడానికి సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మీరు అంటే ఇంకా ఏది చేస్తే ప్రజలకు బాగుంటారనే విషయం మీద మీరు ఏమైనా ఆలోచన చేశారా? అదే ఇందాక చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాలలో నాయకత్వాలను నిర్మాణం చేయడం ఒకటైతే, గ్రామ పంచాయత్ ఇంక్యుబేషన్ పథకాన్ని కూడా మొదలు పెడుతున్నాం. అంటే ఒకవైపు ట్రైనింగ్ ఇవ్వడం ఒకటైతే ఇచ్చి ట్రైనింగ్ పంపిస్తాం. రెండోది గ్రామాలకి పోయి మనం వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేయడం కూడా. ఇక్కడ నేర్చుకున్న పాఠాలని గ్రామాల్లో ఏ విధంగా అమలు పరచాలని కూడా, అంటే శిక్షణ కాగానే చేయలేరు చాలామంది. కాబట్టి శిక్షణ పొందిన వాళ్ళకి కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు పోయి ఆ గ్రామాల్లో ఏ విధంగా అమలు పరచు. ఉదాహరణకి మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ప్రతి గ్రామ పంచాయతీకి విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మ్యాండేట్. కానీ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. చట్టం ఉన్నా ఒక నిబంధన ఉన్నా కానీ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి బాల వికాస్ సంస్థ వాళ్ళ గ్రామాలకు పోయి ఏ విధంగా గ్రామానికి విజన్ ఏర్పాటు చేసుకోవాలా, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పని, దాంతోపాటుగా ఒక 1 year పాటు వాళ్ళతో కలిసి నడిచేటువంటి ప్రయత్నం కూడా సంస్థ చేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా యూత్ పథకాలు కూడా చేస్తానికి బాల వికాస్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో అత్యధిక జనాభా యూత్. మరి యూత్ అందరూ కూడా బాగా చదువుకొని మంచి నౌకరు అంటారు. ఇది ఇంపాసిబుల్. రైట్. మంచి చదువుకున్నంత మాత్రాన మంచి నౌకరు వస్తున్న గ్యారెంటీలు, ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వలేదు, ఉన్న కంపెనీ కూడా ఇవ్వలేదు. అంత జనాభా మన దేశంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ వ్యాపారం వైపు మళ్ళాల, వ్యాపారాల్లో శిక్షణ, వ్యాపారాల అవకాశాలు కల్పించడం, అందుకని బాల వికాస్ సంస్థ స్టార్టప్ ఇంక్యుబేషన్ పథకాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో దీనికోసం కాలేజీలకు పోయి కూడా బాల వికాస్ సంస్థ సెమినార్లు, వర్క్షాపులు పెట్టి యూత్ని వ్యాపారం వైపు మళ్లించడం, వ్యాపార ఆలోచనలు పట్టడం కూడా సంస్థ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో యూత్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అది. థ్యాంక్ యూ అండి. మీ బాల వికాస్ తరపున ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మేము కూడా KTIMS తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది బాల వికాస వాళ్ళు సాధించిన విజయాలు. ఇప్పటికే ప్రభుత్వాన్ని సైతం ఆలోచింపవేసే విధంగా వారి పథకాలు ఉన్నాయంటే ఇది బాల వికాసకే సొంతం. కెమెరామెన్ నయంతో దిలీప్, KTIMS TV. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ప్రధాన పార్టీ నుంచి చాలామంది ఆశావాదులు పోటీ చేస్తుంటే, ప్రముఖ జర్నలిస్ట్ 3 దశాబ్దాల కాలంగా ప్రజల తరపున ఒక ఛానల్కు పనిచేసి ఇప్పుడు లెఫ్ట్ కూటమి పార్టీ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మా సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే దిలీప్. సార్, మీరు ప్రధానంగా ఏ ఉద్దేశంతో రాజకీయం వైపు వచ్చారు? ఇప్పుడు 3 దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్నారు. మీకు ఈ రాజకీయం వైపు ఎలా రావాలని ఎందుకు అనిపించింది? దాదాపు 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నా. ఈ 30 సంవత్సరాలుగా అనేక సమస్యలను, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోగలిగిన. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపైన, ఇక్కడ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన, జరుగుతున్న అభివృద్ధి పైన ఒక అవగాహన నాకు ఏర్పడ్డది. చిన్నప్పటి నుంచి కూడా ఒక కమ్యూనిస్టు నేపథ్యంలో పెరిగిన మా ఫాదర్ ఒక కమ్యూనిస్టు నేత బిఆర్ భగవాన్ దాస్. ఆయనే నాకు స్ఫూర్తి. ఉదయం లేవగానే మా నాన్న ఒక పెద్ద పొలిటీషియన్ కాదు, ఓ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పెద్ద పెద్ద పార్టీ కాదు, సాధారణ కమ్యూనిస్టు, ఒక దళిత నేత. కానీ ఆయన ఇంటి ముందు మా ఇంటి ముందు 100 మంది ఉండేది సమస్యల కోసం వచ్చి. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే వాళ్ళందరికీ రిక్షాలను నడుచుకుంటూనో పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించేవారు. ఆ స్ఫూర్తి, అదే నాకు స్ఫూర్తి. ఆయన ఇంత గొప్పగా వ్యవహరించి ఒక సాధారణ మనిషిగా ఉండి ఇన్ని సమస్యలు పరిష్కరించే దిశ కృషి చేసింది. ఒక జర్నలిస్ట్గా కూడా నేను దాదాపు 30 సంవత్సరాలుగా ప్రజల సమస్యలను తీసుకుపోయినా. నేనెందుకు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే, అంటే సమస్యలు చేయాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజాప్రతినిధులు, వారి ద్వారా అధికారులు. ఆడ ఉంటే సమస్యలు పరిష్కరించవచ్చు కదా, ఇంకా అధికారికంగా పరిష్కరించవచ్చు కదా అని చెప్పి అనుకొని ఈ దిశగా ఒక ప్రయత్నం. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ కూడా ఇండియా కూటమిలో ఉంది. సిపిఐ అభ్యర్థిగా ఈ స్థానాన్ని సిపిఐ వారితో తెలపడము, వారు కూడా ఓకే అనడం.
పోటీ చేద్దామని ఒక నిర్ణయం, ఒక ఆలోచన, ఆశ ఉంది. టికెట్ వస్తుందనే ఒక ఆశ ఉంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దాస్ గారు భగవాన్ దాస్ గారు పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిండు. మీకు ఆయన ఏ విధంగా స్ఫూర్తి? ఫాదర్, మా నాన్న చిన్నప్పటి నుంచి, ఇంతకుముందుగా చెప్పిన, చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ ఎదిగిన. వరంగల్ నగరంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పేద ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో నిలబడి జెండా పట్టుకొని ఆయన పోరాటం చేశాడు. నేను కూడా విద్యార్థి దశ నుంచే ఏఎస్ఎఫ్లో పనిచేసిన, ఆ తర్వాత జర్నలిస్టులాగా వచ్చినాక ప్రజల తరఫున పోరాటం చేసిన. కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటి నినాదాన్ని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనే నినాదాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చింది. దానికి ముఖ్యుడు మా నాన్న. ఆయన ఆధ్వర్యంలో కోచ్ ఫ్యాక్టరీ కొరకు ఎన్నో పోరాటాలు జరిగినాయి. ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని కూడా ఇక్కడ బృందాన్ని తీసుకుపోయి అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో పోయి అన్ని అఖిల పక్షాలు పోయి ఆయన అడిగింది. పివి నరసింహరావు గారు, ఏం భగవాన్ దాస్ నెత్తి మీద పెట్టుకొని పోతావా కోచ్ ఫ్యాక్టరీ అని ఆయనే మాట్లాడిండు. నవ్వించినటువంటి పరిస్థితి. ఒకవైపు మీ తండ్రి గారి స్ఫూర్తి ఈ విధంగా మీలో ఉన్న తర్వాత 30 ఏళ్ళ కాంచిన మీరు జర్నలిజం వృత్తిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు, ఇంకా అనేక సమస్యలపైన మీరు పోరాటం జరిగింది. ఇప్పుడు మీరు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వచ్చి ప్రజలకు ఏం అంటే మీరు ఏ మోటివ్తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? ఖచ్చితంగా నాకున్న విజను, ప్రజలకున్న విజను వరంగల్ జిల్లాలో, వరంగల్ నగరంలో కానీ పార్లమెంటు పరిధిలో సక్సెస్ కాలే. ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని అని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు తప్ప ఏమి జరగలేదు. గతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, గతంలో అంటే దాదాపు 5 దశాబ్దాల క్రితం ఉన్నటువంటి ఒక ఆర్ఈసి, ఒక కేఎంసి, ఒక ఎంజిఎం తప్ప ఇక్కడ వచ్చింది ఏంటి? ఉన్న సెంట్రల్ జైలు తీసేసి అక్కడ ఏదో హాస్పిటల్ కడతాను. ఎంజిఎంను నిర్లక్ష్యం చేసి, ఎంజిఎంలో ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీయే లేదు. సగానికంటే తక్కువ ఫ్యాకల్టీ ఉన్నాయి. మెడికల్, పారామెడికల్ 2 తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 20-25 అంతస్తులు కడుతున్నాం బ్రాండ్లో. సరే, ప్రభుత్వ నిర్ణయం ఏంటిదో అది ఒక అంటే ఇన్ని రోజులు వరంగల్కు పార్లమెంట్ అభ్యర్థి లేరంటారా? అభ్యర్థి ఉన్నాడు. అభ్యర్థి చేసింది ఏంటిది? 10 సంవత్సరాలుగా ఉన్నాడు. పార్లమెంట్ ఏం చేయలే అంటారు. ఏం చేశాడు? ఆయననే చెప్పమనాలి. ప్రజల కొరకు ఏం చేశాడు? పార్లమెంట్లో ప్రజా సమస్యలను ఏం స్పందిస్తే మరి కోచ్ ఫ్యాక్టరీ రావాల్సిన స్థానంలో ఓవరాల్ ఇన్ ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది? వచ్చినటువంటి సైనిక్ స్కూలు ఎందుకు రిటర్న్ పోయింది? ఇంతవరకు మామ్నూరు ఎయిర్పోర్టు ఎందుకు రాలేదు? అక్కడ ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? వరంగల్ నగరానికి ఇంతవరకు మాస్టర్ ప్లాన్ లేదు. 1970లో ఏర్పడ్డానంటే నేను ఈ ప్రస్తుత 10 సంవత్సరాల ఎంపీనే విమర్శించడం లేదు, అందరినీ విమర్శిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నా, ఎందుకు మాస్టర్ ప్లాన్ లేదు? ఎందుకు తీసుకురాకపోయింది? 1970లో ఉన్నాడు మాస్టర్ ప్లాన్. 53 సంవత్సరాలుగా కాకతీయుల రాజధాని చారిత్రక నగరంగా చెప్పుకుంటాం. దీనికి మాస్టర్ ప్లాన్ ఉండదా? అఫీషియల్గా మాస్టర్ ప్లాన్ ఉండదా? ఏది ఒకటే రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ అయినాయి. హైదరాబాద్ తర్వాత మళ్ళీ అతిపెద్ద మహానగరం. ఈయన తీసుకుపోయి ఖమ్మం చూపించుకొచ్చిండు. ఖమ్మం చూడండి అని అన్నారు. ఖమ్మం ఎప్పుడు పుట్టింది? ఖమ్మంని వాళ్ళు ఎందుకు డెవలప్ చేసుకోగలిగింది? కరీంనగర్ పట్టుకపోయింది. కరీంనగర్ ఎప్పుడు పుట్టింది? కరీంనగర్ ఎందుకు? మరి వరంగల్, అందరు వరంగల్కి రావాలి. హైదరాబాద్ కన్నా పోవాలి, వరంగల్ కన్నా. అంటే ఇప్పుడు వచ్చిన అమౌంట్ను, అంటే హృదయం నుంచి కానీ వచ్చిన అమౌంట్ను కూడా సద్వినియోగం చేసుకోక వెనక్కి వెళ్ళిపోయి ఏది చేసుకోలేదు. వరంగల్ నగరం ఏకైక నగరం. స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ 3 పథకాలు, కేంద్ర పథకాలు ఇక్కడ శాంక్షన్ అయినాయి. 19 సంవత్సరాలు పట్టింది 1000 స్తంభాల గుడి కళ్యాణ మంటపం నిర్మాణానికి. ఒక్క రోడ్డు స్మార్ట్ సిటీ తరఫున వరంగల్లో ఒకటి మన పోచం మైదానం నుంచి వరంగల్ చౌరస్తా దాకా వేసింది. హనంకొండలో ఒక్క రోడ్డు చూపిమనండి. స్మార్ట్ సిటీ కింద వేసినటువంటి ఒక్క రోడ్డు, అంటే వరంగల్ నగరంలో ఒక్క రోడ్డు పూర్తి చేసిన రోడ్డు ఫండ్స్ రిటర్న్ పోయినాయి. కేంద్ర ప్రభుత్వం అంటే మన షేర్ అమౌంట్ కట్టకుండా, వాటిని ఉపయోగించుకోకుండా ఫండ్స్ రిటర్న్ పోయినాయి. అంటే ప్రజాప్రతినిధులకున్న శ్రద్ధ, ఒక కాన్సెప్ట్, ఒక విజను మనకు అర్థమవుతుంది. అది చూసి వెక్స్ అయిపోతున్నా 20 సంవత్సరాలుగా ఈ నగరం ఎంత డెవలప్ కావాలనో, నగరానికి ఉన్న పేరు. ఎప్పుడైనా అధికారుల దృష్టికి కానీ, రాజకీయ నాయకుల దృష్టికి కానీ మీ ఒక జర్నలిజం పరంగా వాళ్ళ ముందుకు తీసుకుపోయారు? కొన్ని 100 సార్ల స్మార్ట్ సిటీ, హృదయ, అమృతి మీద కొన్ని 100 సార్ల
ప్రశ్నలు వేసినాం, వందల వార్తలు చేసినాం. వరంగల్ మాస్టర్ ప్లాన్ మీద కొన్ని వందల వార్తలు చేసినాం. వరంగల్ రోడ్లపైన వందల వార్తలు చేసినాం. వానలు వస్తే వరంగల్ నగరం మునుగుతుందా? వరంగల్ నగరం మునుగుతుందా? వరంగల్ పడవలలో తిరిగి వరంగల్ నగరంలో, సరే హైదరాబాద్లో తిరిగి అది వేరే విషయం. వరంగల్ నగరంలో తిరిగి కాజీపేట బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు కడతారండి? ఎన్ని సంవత్సరాలు కడతారు? కాజీపేట బ్రిడ్జ్ కూలింది అనుకో, వరంగల్ నగరానికి ఎట్లా రావాలి? ఎట్లా రావాలి? అలంకార్కు ఒకటే ఒక బ్రిడ్జ్ అలంకార్ కింద ఉంటుంది గల్లీ లెక్క, దానికి ఏమైనా అయింది అనుకో వరంగల్కి ఎట్లా పోవాలి? ఎట్లా పోవాలి? ఇది వరంగల్ యొక్క దుస్థితి. నగరంలో వాన వస్తే మొత్తం మునిగిపోతుంది, మొత్తం మునిగిపోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇంత చారిత్రక 100 సంవత్సరాల 1100 సంవత్సరంలో ఏర్పడ్డది వరంగల్ నగరం, కాకతీయ ఏకశైల నగరం. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఏం చెప్తారు వీళ్ళంతా? అందుకే వెక్స్ అయిపోయి ఒక బాధ ప్రజల తరపున ఒక ఉద్యమంగా మీరు పత్రికలు కానీ ఛానల్లో కానీ రాశారు. అంటే మీకు తెలుసు ఇక్కడ వరంగల్ ప్రజలకు ఏం కావాలని తెలుసు. మీరు సిపిఐ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సిపిఐ పార్టీ వరంగల్లో బలంగా ఉందా? కమ్యూనిస్టులు ఎప్పటికీ బలంగానే ఉంటారు. బలము బలహీనత అనేది సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. వాళ్లకు పోరాటాలే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువగా పోటీ చేయాయి, ఎందుకంటే వాళ్ళు గెలిచేంత బలం వాళ్ళ దగ్గర ఉండదు, డబ్బులు ఉండవు మెయిన్గా. కాబట్టి ప్రతిసారి అలయన్స్లో గతంలో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టులు పోటీ చేస్తే వరంగల్ పార్లమెంటుకు పెండ్యాల రాఘవరావు గారు పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తే జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. మొత్తం 11 స్థానాలను ఇక్కడ గెలిచినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. ఆ తర్వాత బలపడాలంటే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే మిగతా పార్టీలతోని అలయన్స్లు, అంటే మేము బలహీనతని కానీ అలయన్స్లో పోవడం కాదు, వైస్ వర్స. వారి అవసరం మాకుంటుంది, వాళ్ళ అవసరం మాకుంటుంది. ఈరోజు ఖమ్మంలో 10కి 10 స్థానాలు 9 గెలిచిళ్ళు, నల్గొండలో గెలిచిళ్ళు. ఖమ్మంలో నల్గొండలో కమ్యూనిస్టులు బలంగా ఉంటారు కాబట్టి సపోర్ట్ తోని గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ బలం లేదు, పార్టీలో ఉన్నారనే ఉద్దేశంతో లెఫ్ట్ కూటమి తరపున మీరు చేస్తున్నారు. ఒకవేళ డైరెక్ట్ మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు టికెట్ అడగలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ అంటే నేను బేసిక్గా కాంగ్రెస్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్గా నేను పుట్టిన పార్టీలో నేను వివిధ స్థాయిలో పనిచేసిన, ఏఎస్ఎఫ్లో విద్యార్థి నేతగా పనిచేసిన ఉన్న ఆ పార్టీతోనే నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా నాన్న పుట్టి పెరిగిన పార్టీగా, మా నాన్న ఒక తెలంగాణ సాయుధ పోరాట యోధునిగా పనిచేసిన తీరు, వరంగల్ నగరానికి చేసిన సర్వీసు. ఎందుకంటే గీన్నే ఉంటుంది పక్కన హైగ్రేవచారి గ్రౌండ్ అంటారు. హైగ్రేవచారి గ్రౌండ్ ఏంది? అది హైగ్రేవచారి ఆక్యుపైడ్ గ్రౌండ్. 1967లో మా ఫాదర్ కౌన్సిలర్, మా నాన్న కౌన్సిలర్. ఈ 22 ఎకరాల భూమిని లేఅవుట్ అప్రూవల్ కొరకు మున్సిపాలిటీలో పెడితే దాన్ని వ్యతిరేకించు, ఇది ప్రభుత్వ భూమి అని కరాఖండిగా చెప్పి లేఅవుట్ అప్రూవల్ కానియకుండా తర్వాత అన్ని పక్షాలను కనుక్కో అప్పుడు జీరాములు గారు వారి నేతృత్వంలో, అంటే వారి ద్వారా కేసు వేయించి, ఫాదర్ కేసు వేయలేడు కాబట్టి వారి ద్వారా కేసు వేయించి అన్నేసి దాన్ని అఖిల పక్షాలను కలుపుకొని పోరాటం చేసి ఆ 22 ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేసిండు. అంటే అట్లా పోరాటం. ఒక 50-60 కాలనీలు బస్తీలు ఉంటాయి, ఎస్ఆర్ నగర్, బిఆర్ నగర్, లెనిన్ నగర్, భగత్ సింగ్ నగర్, హోచిమిన్ నగర్, ఇట్లా ఇవన్నీ బస్తీలను ఏర్పాటు చేసి 100 ఎకరాలను పేద ప్రజలకు పంచించి ఒక 25,000 కుటుంబాలు ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటు చేసినటువంటి కాలనీలలో బస చేస్తున్నారు. ఆ బలం కమ్యూనిస్టు పార్టీలది. అందుకే నేను పుట్టిన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ అడగడం సమంజసం కాదు. ఎందుకు కాదంటే ఆ పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆ పార్టీలో 10 సంవత్సరాలుగా ఆ పార్టీ అధికారం లేదు, ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు టికెట్ల కొరకు ప్రజాప్రతినిధిగా అవ్వాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది. నేను అడగడం కరెక్ట్ కాదు, వాళ్ళని టికెట్ అడగడం. నేను అలయన్స్ ఉంది, ఇండియా కూటమి ఉన్నది, అలయన్స్లో సిపిఐ పార్టీగా ఇస్తే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ సర్వేల ద్వారా టికెట్లను నిర్ణయిస్తుంది కదా, నా మీద కూడా సర్వే చేయమని నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీని అంటున్నా. నాకు టికెట్ ఇస్తారా అయ్యారా తెలియదు, నిజంగా ఇవ్వాలని అనుకుంటే నా మీద సర్వే చేయండి. వాళ్ళు ప్రకటించిన వాళ్ళు అప్లై చేసుకున్న ఏ పేరు కన్నా కూడా సర్వేలో నాదే రేటింగ్ ఎక్కువగా ఉంటుంది, అందరికంటే ఎక్కువ సర్వేలో రేటింగ్. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కూడా ప్రధానంగా వరంగల్ అభ్యర్థి గురించి ఆలోచిస్తున్నారు, సిపిఐకి ఇవ్వాలని ఉన్నది. సిపిఐ నుంచి మీరు అన్ని రకాలుగా మీ పేరు వినిపిస్తుందా?
సిపిఐ నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నేనే ఉన్నా. నా పేరునే ప్రపోజ్ చేసి, ఎందుకంటే నాకు పార్టీతోని ఉన్నటువంటి అనుబంధం, మా ఫ్యామిలీకి ఉన్నటువంటి అనుబంధం, మా ఫాదర్ చేసినటువంటి సేవలు, పార్టీ పక్షాన నేనే ఇప్పటి వరకు అభ్యర్థిగా ఉన్నా, ప్రకటిస్తారని అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ మీరు చూసారు, అంటే మీరు రాజకీయం వైపు రావడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఒక జర్నలిస్ట్గా నా వృత్తిలో నేనున్నా, ఇన్ని సంవత్సరాలు చూసిన. సరే, చాలామంది అంటే మా బ్రదరు మా ఫాదర్ సక్సెసర్ కావాలి యాక్చువల్గా, స్టాలిన్. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. లేకపోతే మా నాన్న వారసత్వాన్ని ఒక రాజకీయ నేతగా ఆయనే వచ్చేవారు. సో ఈ గ్యాప్ ఒక 10 సంవత్సరాలు లేట్ అయింది మీరు అన్నట్టు, ఎప్పుడో రావాలి. కానీ నా ఉద్యోగం చేసుకుంటేనే, జీతం వస్తేనే బతికేటువంటి పరిస్థితులు కాబట్టి ఉద్యోగం చేసుకున్నా, ఇప్పుడు ఒక నిలకడగా ఉన్నా. మెయిన్ మీకు మరి మీ ఆఫీస్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఖచ్చితంగా మా చైర్మన్ సార్ నాకు దేవుడు. ఆయన అనుమతి తీసుకొనే, సార్ ఒక అవకాశం నాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉంది, సిపిఐ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఇండియా కూటమిలో. సిపిఐ పక్షాన నేను అడుగుదామని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ బలము, కాంగ్రెస్ పార్టీ అడగాలి. కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళతో అడుగుదాం అనుకుంటున్నా. పోటీ చేస్తా సార్, ఒకవేళ టికెట్ ఇస్తే పోటీ చేస్తా, చేయకపోతే మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాను. దండం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నా. ఆయన తన సమ్మతిని వ్యక్తం చేసిండు, జాగ్రత్తగా పని చేసుకో అన్నాడు. నేను ఉద్యోగం చేసుకుంటూనే నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా. ఇప్పటికీ వార్తలు చేస్తూనే నా ప్రయత్నం నేను చేసుకుంటా. టికెట్ వస్తే పోటీ చేస్తా, లేదంటే మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా. వరంగల్ ప్రజలకు మీరు ముఖ్యంగా మీరు ఏ హామీ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయి. ఓకే, నా పరిధి వరంగల్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకుర్తి, వర్ధనపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ గన్పూర్, పర్కాల, భూపాల్పల్లి, ఈ 7 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాల్లో 1,00,000 సమస్యలు ఉన్నాయి. 1,00,000 సమస్యలు ఉన్నాయి. కాళేశ్వరం ఉంటుంది, కాళేశ్వరం నీళ్లు ఏ జిల్లాలో ఉన్నది? భూపాల్పల్లికి రావు కాళేశ్వరం నీళ్ళు. దేవాదుల నీళ్ళే వరంగల్ నగరానికి మనకు రావాలి. మీకు మా నాన్న ఉన్నప్పటి ప్రజలు కానీ అప్పుడు ఉన్నటువంటి నేతలకు తెలుసు. వరంగల్ నగరాన్ని తాగునీటి కోసం పోచంపాడు ప్రాజెక్టు కావాలని డిమాండ్ చేసి పోరాటం చేసింది అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ. మా ఫాదర్ నేతృత్వంలో, మా నాన్న నేతృత్వంలో అప్పుడు వచ్చినటువంటి గవర్నర్ శారదా ముఖర్జీని నిలదీసి కాలికుండలతో పోరాటం చేసి ఆమెకు వినతి పత్రం ఇచ్చి పోరాటం చేసింది. చెన్నారెడ్డి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు, వారు వరంగల్ నగరానికి రావాలంటే బంధుకు పిలిపిస్తే, మీరు పోచంపాడు ప్రకటిస్తారా లేదని బంధుకు పిలిపిస్తే ఆయన దాన్ని రద్దు చేసుకొని తర్వాత పోచంపాడు మీద ఒక నిర్ణయం తీసుకొని, ఆ ఘనత మా ఫాదర్ది, కమ్యూనిస్ట్ పార్టీది. అందుకు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నా. అదొక సమస్య, తాగునీటి సమస్య. దేవాదుల పూర్తి కావాలి, అయితేనే వరంగల్ నగరానికి త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంతో ఉపాధి కావాలి. గ్రూప్ 1 2 సార్లు రద్దు అవుతుందా? ప్రవళిక, నర్సంపేట బాలిక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది, దాన్ని వేరే విధంగా చిత్రీకరించి 2 సార్లు రద్దు అవుతుందా? ఎందుకు ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్ అప్పటికే సరెండర్ చేయాలి, ఆయనను ఎందుకు తీసేయాలి? అంటే ఏం గ్రూప్ 1 2 సార్లు రద్దయినా కూడా ఏమి యాక్షన్స్ ఉన్నాయా? సరే, రియాక్షన్ ప్రజలు చూపించారు, అది వేరే విషయం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము యాక్షన్ తీసుకోకపోవడంతో యువత అంతా ఈరోజు తమ రియాక్షన్ చూపించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి కూడా మీ మీద ఒక అంటే అభిప్రాయం ఉంది. వరంగల్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా, కూటమి తరపున అభ్యర్థిగా నిలబడ్డాడు లెనిన్ అనే విషయం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా తెలిసింది. సో మీరు అనేది అంటే ఇప్పుడు ఆయన దృష్టికి మీరు ఎప్పుడు ఈ విషయాన్ని తీసుకువెళ్ళి? నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విషయం ఉన్నదా లేదా అనేది నాకు తెలియదు. నేనైతే పోటీ చేస్తున్నా సార్ అని చెప్పి ఆయననైతే కలవలేదు. కానీ వారి యొక్క ప్రత్యేక సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన, నా విషయాన్ని చెప్పిన. ఖచ్చితంగా నేను సిపిఐ కదా, నేను ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తా అనేది ఆయన చెప్పడం జరిగింది. సరే, అది అట్లా ఉంది. మా అధిష్టానం అంటే సిపిఐ పార్టీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు 5 సీట్లు కావాలి, అందులో వరంగల్ కూడా ఉంది అని చెప్పింది. వరంగల్ కూడా ఇవ్వాలని చెప్పి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, జాతీయ కార్యదర్శి నారాయణ గారు, చాడ వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ డి రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి సిపిఐ
ప్లస్ నారాయణ గారు ప్లస్ పాండా గారు, వాళ్ళు ముగ్గురు కమిటీ కూడా కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారిని కలిసిండు, ముకుల్ వాస్నిక్ ఏదైతే పొలిటికల్ రివ్యూ కమిటీ కాంగ్రెస్ పార్టీ వారిని కలిసిండు. నా యొక్క వరంగల్ ఖమ్మం 2 స్థానాలు కోరుతున్నారు, అందులో ఏది ఇచ్చినా పర్వాలేదని చెప్తున్నారు. అక్కడ కూడా మా రిక్వెస్ట్ ఉన్నది, దాని మీద చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా నాకు ఒక హోప్ ఉన్నది, ఖచ్చితంగా సిపిఐ నుంచి వరంగల్ స్థానాన్ని రిజర్వ్డ్, ఖమ్మం జనరల్ సీటు ఇది రిజర్వ్డ్ స్థానం, ఈ రిజర్వ్డ్ స్థానంలో ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి పేర్కొన్నటువంటి అభ్యర్థులు ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్తే వాళ్ళ పేర్ల మీద సర్వే చేయండి, ఇండివిజువల్ సర్వే చేయండి. పార్టీ పరంగా కాదు. పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు, సిపిఐగా నేను వాళ్ళ సహకారం తీసుకొని గెలవాలి. ఇండివిజువల్గా లెనిన్ అంటోని పేరు మీద సర్వే చేయమని ఇప్పటికే ఏ పార్టీ కూడా అభ్యర్థిని వరంగల్లో ప్రకటించలేదు. ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరి సర్వేలు చేయమని మీరు అంటున్నారు. సర్వేలలో మీ పేరే ముందు వస్తుంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను చేసిన సర్వీస్ ఒక జర్నలిస్ట్గా, స్థానికుని, మా ఫాదర్ చేసిన సర్వీసు, ఈ నగరానికి జిల్లాకు కొన్ని అసెట్స్ ఆయన ఇచ్చిపోయిండు, ఒక పోరాట స్ఫూర్తిని ఇచ్చిపోయిండు. వరంగల్ జిల్లాలో భగవాన్ దాస్ గారి పేరు అనేది పేద ప్రజలలో ప్రతి ఇంట ఉన్న విషయం తెలిసిందే. మీరు ప్రజలకు వారధిగా రాజకీయమై పరుగులేసిండు, మీరు జర్నలిస్టుగా వాళ్ళ యొక్క జర్నలిజానికి మీరు ఏం చేయబోతున్నారు? జర్నలిస్టుగా నా 25 సంవత్సరాల యూనియనిస్టుగా, గతంలో జిల్లా యూనియన్ అధ్యక్షుగా పనిచేసిన, కార్యదర్శిగా పనిచేసిన, నేషనల్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన, ప్రస్తుతము యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. జర్నలిస్టులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా గత ప్రభుత్వం ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేసింది అల్లం నారాయణ గారి నేతృత్వంలో. ఆ ప్రెస్ అకాడమీకి అన్ని విషయాలు చెప్పేది. ఆ ప్రెస్ అకాడమీ దాదాపుగా 99-100% సమస్యలను పరిష్కరించింది, కరోనాలో ఆదుకున్నది. ఇక్కడ నుంచి కరోనా వచ్చిన బాధితులను ఆదుకున్నాం. అక్రిడేషన్లు గతంలో 500 ఉన్న అక్రిడేషన్లను వరంగల్ జిల్లాకు 2000 అక్రిడేషన్లు వచ్చినాయి. ఏ సమస్య ఉన్న చనిపోయిన జర్నలిస్టులకు ₹1,00,000 గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు. ఇక హౌసింగ్ ఒకటే మిగిలినది, అది నగరంలో హౌసింగ్ సమస్య గత 30 సంవత్సరాలకు ఉన్నది. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఎలాంటి విలువలు లేకుండా, ఎలాంటి అంటే ఇళ్ల స్థలాలు కానీ ఏది ఇంతవరకు రాలేదు. ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా. నేను ఈ పదవి కోసం కాదు, గతంలోనే కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూలో మన జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు సీతక్క, సురేఖక్క వీళ్ళ సమక్షంలో, అధికారుల సమక్షంలోనే అడిగాను, సార్ శ్రీనివాసరెడ్డి గారు, సార్ మీరు మా మంత్రిగా ఉన్నారు, మొట్టమొదటిసారి 10 ఏళ్ళ తర్వాత మా డిపార్ట్మెంట్కి అంటే ఐఎన్పిఆర్కి వచ్చిన ఏకైక మంత్రి 10 ఏళ్ళ తర్వాత మీరు వచ్చారు, మీరు మంత్రి, రెవెన్యూ మంత్రి, హౌసింగ్ మంత్రి, అంటే 3 శాఖలు మీదిగా, మాకు జాగి ఇవ్వాలన్నా మీరే, మాకు ఇల్లు కట్టియాలన్నా మీరే, మా మంత్రి మీరే, అన్నీ మా యొక్క సర్వస్వం మీ చేతిలో ఉన్నది, నిర్ణయం తీసుకోండి సార్ అంటే, ఖచ్చితంగా బ్రదర్, పార్లమెంట్ మొన్న కూడా కలిసినాం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ దాని మీద ఒక స్పష్టతకు వస్తా. అంతేకాదు, ఇప్పుడు ప్రెస్ అకాడమీ మొన్న మేడారంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగానే చెప్పిండు, మీ యొక్క సమస్యలు నాకు అర్థమైంది, మేము లేచి అడగబోతున్న క్రమంలో అర్థమైంది, త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏర్పాటు చేస్తా, తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము మా జిల్లా తరఫున పోయి వారిని కలుసుకొని ఒకటే ఇళ్ళ సమస్యలు ఉన్నాయి, నగరం ఉమ్మడి జిల్లాలో సమస్యలు ఏంటి వారి ఆధ్వర్యంలో పరిష్కరించుకుంటాం. ఇక్కడ మంత్రి మా పొంగులేటి గారు, 2 మంత్రుల సహాయ సహకారాలు కూడా తీసుకొని పోయి, ఖచ్చితంగా నాకు సీట్ వచ్చినా రాకున్నా నేను జర్నలిస్టును. బేసిక్గా ముందే చెప్పిన, నాకు సీట్ రాకపోతే మళ్ళీ నా వృత్తి నేను చేసుకుంటా. జర్నలిస్టుగా ఉన్న ఒక కమ్యూనిస్టుగా, జర్నలిస్టుగా జీవితాంతం ఉంటా, పదవి వస్తే ప్రజల కొరకు సేవ చేస్తా, రాకపోతే జర్నలిస్టుగా కొనసాగుతా, మళ్ళీ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి పరిష్కరించే దిశగా నా ఉద్యోగం ఉన్నంత వరకు నేను పనిచేస్తూనే ఉంటాను. ఓకే అండి లెనిన్ గారు, ఇప్పుడు వరకు మీరు జర్నలిజం వృత్తిలో ఉన్నప్పుడు చాలామంది అంటే రాజకీయ నాయకులు మిమ్మల్ని అభిమానించారు, ఆదరించారు. ఇప్పుడు మీరు రాజకీయం వైపు వెళ్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని స్వాగతిస్తారా? స్వాగతిస్తారని అనుకుంటున్నా. నేను ఒక జర్నలిస్ట్గా ఎవరిని టార్గెట్ చేసింది లేదు, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా వార్తలు చేశాను. ఏ పొలిటీషియన్ను బ్లాక్మెయిల్ చేసింది లేదు.
ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అంటే వారు తప్పు చేస్తే వార్తలు చేసినాం వాళ్ళ పైన, వాళ్ళది ఏమైనా అవినీతి ఆరోపణలు ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా వార్తలు చేసినాం వారిని నిలదీసినాం, ప్రజా సమస్యలపైన అది చేసినాం. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ, మా సిపిఐ పార్టీ. ఇస్తే అధిష్టానం చెప్పిన మేరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పని చేస్తారు, సిపిఐ కూడా పని చేస్తుంది. నేను కూడా ఇప్పటికే అందరినీ కలుసుకున్నా, మళ్ళీ కలుస్తా. టికెట్ వస్తే వాళ్ళే కదా నన్ను గెలిపించాల్సింది, నాకు సహకరించాల్సింది. ఖచ్చితంగా చెప్పండి, మా కేటైమ్స్ తరపున మీరు ప్రజలకు ఏం చెప్తాలో ఒక స్పష్టతగా చెప్పండి. ఖచ్చితంగా మీ కేటైమ్స్కి చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన మాటలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనుకోండి, ఇప్పుడున్న ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా సాధించే దిశగా అనుకోండి, టెక్స్టైల్ పార్కుని పూర్తి స్థాయిలో అది పని చేయడానికి అనుకోండి, భూపాల్పల్లిలో సింగరేణి కాలరీస్ కానీ మిగతా సమస్యలు కానీ, దేవాదుల నీటిని వరంగల్ నగరానికి కానీ వరంగల్ ప్రాంతానికి కానీ, అది డెడికేటెడ్ టు వరంగల్. దేవాదుల ప్రాజెక్ట్ ఈజ్ డెడికేటెడ్ టు 2001లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిండు. ఆ తర్వాత 2009లో సోనియా గాంధీ గారు దానిని ఇనాగ్రేషన్ చేసిండు. ఆ తర్వాత అంటే 77 మీటర్ల హైట్ ఉంటేనే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి. అందుకే తుపాకులగూడెం ప్రాజెక్టును నిర్మించిండు. అంటే ఇంటెక్ వెల్ 77 ఉండాలి తుపాకుల ప్రాజెక్టు. తుపాకులగూడెం ప్రజలకు ఏం కావాలనేది మీకు ఎట్లా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తా అనేది మీకు ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఉన్నది. తాగునీరు వరంగల్ నగరానికి తాగునీటి ఎద్దాడు. అందుకే పోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి వచ్చింది, మనకు ఎస్ఆర్ఎస్పి వచ్చింది. ఇప్పుడు దేవాదుల డెడికేటెడ్ టు వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. వరంగల్ ఇప్పటివరకు అభివృద్ధి కాలేదు, రోడ్డు వెడల్పు కాలేదు అంటే రాజకీయ నాయకులే అడ్డుకున్నారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు రాజకీయంలో పోయి మీరు దాన్ని ఎలా చేస్తారు? నేను రాజకీయ నాయకుని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. ఒక జర్నలిస్ట్గా ఒక పొలిటీషియన్గా రావడానికి ఉన్నా. నా సమస్యలు నాకు అన్నీ తెలుసు, జర్నలిస్ట్గానే ఉంటా. ఇప్పుడు మీరు ఒక ఎంపీ, ఇప్పుడున్న ఎంపీ కానీ మిగతా మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పోవడానికి మీకు ఇబ్బంది కావచ్చు, కానీ నేను ఒక జర్నలిస్టు, మీరు నాకు తెలుసు, చక్కగా రావచ్చు, నిలదీసే అవకాశాన్ని నేను మీకే స్వేచ్ఛనిస్తున్నా. మీరు ఏ ప్రశ్న వేసినా నిజంగా నాకు టికెట్ వస్తే గెలుస్తా, ఇట్టైనా గెలిస్తే నిలదీసే అవకాశాన్ని, నన్ను ప్రశ్నించే అవకాశాన్ని వరంగల్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తారా మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు టికెట్ వస్తే గెలుపు. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ బలంగా ఉన్నది, మా పార్టీ కంటే బలంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ కొద్ది ఓట్లతో పోయింది, అక్కడ బలం ఉంది. ప్లస్ ప్రతి రాజకీయ నేతలతో, ప్రజా సంఘాలతో, విద్యార్థి నేతలతో, కేయూజేఏసీతో, తెలంగాణ ఉద్యమకారులతో, కుల సంఘాలతో, అన్ని ట్రేడ్ యూనియన్లతో, అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని వామపక్ష పార్టీలతో, అందరితో, జర్నలిస్టులతో, అందరితోని, విద్యార్థి, యువజన, మేధావి, మహిళ, యువజన, అన్ని వర్గాలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను నా లెనిన్ అనే పేరు మీద సర్వే చేయమని కాంగ్రెస్ పార్టీని అంటాను. నాకు టికెట్ ఇవ్వాలి అని అనుకుంటే నిజంగా నా క్యాండిడేచర్ కాంగ్రెస్ పార్టీ మీరు సవాల్ చేస్తున్నారు అంటే సవాల్ కాదు, అడుగుతున్నా. నా మీద చేయండి. నిజంగా మీ వాళ్ళ దానికంటే తక్కువగా నేను ఉంటే, మీ సర్వే రిపోర్ట్ నేను తక్కువగా ఉంటే, నేనే స్వచ్ఛందంగా నేను మా పార్టీ తప్పుకుంటాను. టికెట్ కోసం నేను రావడం లేదు. వరంగల్ పార్లమెంటు, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటులో జరగని అభివృద్ధి పైన 20-25 సంవత్సరాలుగా ఒక వెక్స్ అయిపోయి ఇవి చేయొచ్చు, గతంలో ఉన్నాయే, మనకు కొత్తగా ఏమి రాలే వరంగల్ నగరానికి. ఈ దేశం ఏర్పడకముందు, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకు మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉన్నది, గట్టనే ఉన్నది. ఇంతవరకు ఎయిర్పోర్ట్ లేదు. ఎందుకు లేదు? దానికి బాధ్యులు ఎవరు? ఎందుకు రాలే? ఎవరు కృషి చేయాలి? ఎంపీలు కృషి చేయాలి. అక్కడ పోయి పార్లమెంట్లో లొల్లి పెట్టాలి, వాళ్ళని సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో లింకప్ చేసుకొని చేయాలి. ఎందుకు రాలేదు మామ్నూర్ ఎయిర్పోర్టు? దేశం పుట్టక ముందుకు, భారతదేశం, ఇండియా అనేది స్వాతంత్రం రాకముందుకు ఉన్నటువంటి, ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? ఒక శంషాబాద్ తప్ప. ఉన్న బేగంపేట పోయిందా? శంషాబాద్ తప్ప ఏమున్నది? హకీంపేటలో రాష్ట్రపతి వస్తాడు. ఉన్నది ఏంటిది? మామ్నూరు. శంషాబాద్ అయితే మామ్నూరు రివైవ్ చెయ్యరు. ఎవరికి పట్టింపు లేదు, ఏమి లేదు. పోరాటం చేయాలి, కూర్చోవాలి. ఒక్క ఫ్యాక్ట్, ఒక్క అది లేదు. ఎడ్యుకేషన్ హబ్బు, హెల్త్ హబ్బు ఉన్న గదే ఎంజిఎం, గదే కేఎంసీ, గదే ఆర్ఈసీ, గదే కాకతీయ యూనివర్సిటీ. మీరు కొత్తగా తెచ్చింది ఏంది? ఏం తెచ్చింది మీరు? ఏం తేలే.
రేపు మీకు కూటమి తరపున అభ్యర్థిగా ప్రకటించి మిమ్మల్ని ప్రజలు ఆశ్రయించి పార్లమెంటుకు పంపించిన తర్వాత మీరు ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోతే ప్రజలను ఏం చేయమంటారు? ఉరిదీయమంటాను ఉరిదీయమంటాను ప్రజలు నడి చౌరస్తల నన్ను నిలదీయమంటాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రజలు ఒకవేళ ఎన్నుకోకున్నా మీ తండ్రి గారి ఒక లెగసీని చూసి మీకు ఒకవేళ ఖచ్చితంగా నాకు ఆయనే స్ఫూర్తి. నా ప్రయత్నం నేను చేస్తా. కోచ్ ఫ్యాక్టరీ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ దగ్గర ముందు కోచ్ ఫ్యాక్టరీ చేయమంట, కోచ్ ఫ్యాక్టరీని పెట్టమంట, దాని కొరకు దీక్ష చేస్తా. మామ్నూరు ఎయిర్పోర్ట్ కొరకు దీక్ష చేస్తా. సెంట్రల్ ఇప్పుడున్న స్మార్ట్ సిటీ హృదయ అమృత్ నిధులను సీరియస్గా తీసుకొస్తా. వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేసుకుంటా. ఎందుకంటే నేను చేసే పరిస్థితి ఉండదు కదా, ఫండ్స్ తీసుకొస్తా. చేయండి బ్రదర్, అందరితో కలిసి అన్నా అని చెప్పి వాళ్ళని కలుపుకొని పోతా. ఎమ్మెల్యేలను కలుపుకొని ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. మేము అన్నీ వేసుకొని నేను చెప్పిన ఏదైతే హామీలకు నిలబడతా వాటి కొరకు తుది కంట పోరాటం చేస్తా, సాధిస్తా. ఒకవేళ అవినీతికి పాల్పడ్డా ఎలాంటి దీవి తీసుకురాకపోతే నా ఫెయిల్యూర్లు ఉంటే నేను మళ్ళీ పోటీ చేయ, టికెట్ వస్తే మళ్ళీ పోటీ చేయ, నడి చౌరస్తల మా నాన్న విగ్రహం కానీ నేను నిలబడతా. ఆయన్నే శిక్షించులని మీ మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పేస్తుంది. ఓకే అండి, మా జర్నలిస్టు పక్షాన కూడా మీకు కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కే టైమ్స్. ఖచ్చితంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనుకోండి, ఏఐసిసి సోనియా గాంధీ వారు తెలంగాణ ఇచ్చారు. ఎందుకంటే వారు అనుకోకపోతే తెలంగాణ రాదు. పోరాటం అందరూ చేశారు. వారు నేను తెలంగాణ ఇవ్వాలి అనుకోకపోతే తెలంగాణ రాదు. వారు తీసుకున్న నిర్ణయం మేరకే పోరాట ఫలితానికి తెలంగాణ వచ్చింది. వారికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, మా సిపిఐ అధినాయకత్వానికి అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నా. ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా, కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తా. అత్యధిక మేయాటితో నేను గెలుస్తా. నాకు అవకాశాన్ని కల్పించండి. ప్రజల తరఫున, ప్రజల పక్షాన పనిచేస్తా, ప్రజల మేలు కొరకు చేస్తా. నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరేదాకా నేను తుది కంటా కూడా పోరాటం చేస్తా అని చెప్పి ప్రజల పక్షాన కే టైమ్స్ ద్వారా నేను ఈ పార్టీలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్ పార్లమెంటు పరిస్థితులపై తనకు ఉన్న అనుభవాన్ని ప్రజలకు ఏం చేయాలనే విషయంపై పూర్తి అవగాహనతో ఉన్నానని చెప్పేసి ప్రజల మధ్యకు వస్తున్న ఏఐసి నుంచి కూటమి పార్టీ తరఫున వరంగల్ అభ్యర్థిగా తనని టికెట్ ఇస్తే వరంగల్ ప్రజలకు తాను అనుకున్నదంతా చేసి చూపిస్తా అని చెప్పేసి కే టైం ప్రత్యేక ఇంటర్వ్యూ చెప్పాడు. మరొక అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. కే టైమ్స్ నుంచి దిలీప్ కుమార్.
ఇక్కడ దాదాపు ఉన్న వాళ్ళందరూ ఏంటి సార్ అంతేనా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఓకే టాటా హలో థ్యాంక్ యూ సార్ నమస్తే నా పేరు శ్రీనివాస్ అండి నేను మాది వరంగల్ నేను ఎలక్ట్రీషియన్ హౌస్ వైరింగ్ చేస్తుంటాను యాక్చువల్గా నాకు ఒక హీరో హోండా యాక్టివా బండి ఉండే సార్ నేను సర్వీస్ చేయడానికన్నా నాకు ఈ పెట్రోల్ కూడా మైలేజ్ ఎక్కువ రావట్లేదు సార్ అది 29-30 కిలోమీటర్లు వచ్చేది నాకు ఈ పెట్రోల్ గోసవుతా భరించలేక నేను ఒక ఎలక్ట్రికల్ బైక్ తీసుకుందామని ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్ సలహా మేరకు లక్ష్మీచంద్ర మొబైల్ అని మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు సార్ ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా బండి తీసుకో చాలా బాగుంటుంది లైఫ్ బాగుంటుంది నీకు పెట్రోల్స్ డబ్బులు సేవ్ అవుతానంటే నేను వెంటనే నా పాత బండి వచ్చేసి సెకండ్ హ్యాండ్ రేట్ తీసేసిన సార్ ఒక 28,000 వచ్చినాయి ఆ 28,000లో ఒక 15,000 వచ్చేసి ఐడి బుక్ చేసుకోవడం జరిగింది బండి చేతికి రాగానే బండి తీసుకోవడంతోనే ఇంకొకరికి రెఫరల్ చేస్తే డైరెక్ట్ కమిషన్ ఒక 5,000 రూపాయలు వస్తాయని నాకు మా ఫ్రెండ్ చెప్పిండు చెప్పినప్పుడు స్టార్టింగ్ నేను నమ్మలేదు సరే చూద్దాం ఏమైతే చూద్దాం మనకైతే పెట్రోల్ ప్రైస్ సేవ్ అవుతుంది ఫస్ట్ బిజినెస్ తర్వాత మనకైతే డబ్బులు సేవ్ అవుతుందనే ఉద్దేశంగా బండి తీసుకున్నాను సార్ బండి తీసుకున్న మరుక్షణం నేను December 30th రోజు నేను బండి తీసుకొని స్టార్ట్ చేసిన సార్ ఇప్పటివరకు నా టీం వచ్చేసి 106 మంది జాయిన్ అయినారు అందులో ఒక 25 మందికి వెహికల్స్ ఇప్పించడం జరిగింది నేను బండి తీసుకొని తిరుగుతున్న కొద్దీ నాకు పెట్రోల్ డబ్బులు సేవ్ అయినాయి తర్వాత ఒక 3,60,000 రూపాయలు నేను సంపాదించుకోవడం జరిగింది తర్వాత మా మిస్సెస్ పేరు మీద కూడా ఇంకో బండి బుక్ చేయడం జరిగింది నాకు ఒక 2 టీవీలు అచీవ్మెంట్ జరిగింది నేను థాయిలాండ్ కూడా అచీవ్మెంట్ అయ్యాను నేను థాయిలాండ్ అచీవ్మెంట్ అయ్యాను నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను ఎందుకంటే నేను నా గ్రూపు సహకారంతో నేను ఇంత ఎలిజిబిలిటీ అయ్యాను నేను ఒక్కరిని పోవడం కాకుండా నా టీంలో ఒక 10 మందిని థాయిలాండ్ అచీవ్మెంట్ అయ్యేదాకా వెయిట్ చేసి నా టీంలో ఒక 10 మందిని పట్టుకొని థాయిలాండ్ వెళ్ళాలని నేను కసిగా ఉన్నాను సార్ ఇది ఒక నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం సార్ కంపెనీ కూడా ADMS కంపెనీ సార్ ఇది బెంగళూరులో స్టార్ట్ అయింది 2020లో స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న వ్యాపించుకుంటూ వచ్చింది సార్ ఇదైతే బ్రహ్మాండంగా సార్ మనకు ఒక బంగారు గని ఉంది సార్ అక్కడ బంగారు గని ఉంది అది ఎంత వీలైతే అంత తవ్వుకోవచ్చు ఎంత చేతనైతే అంత తీసుకోవచ్చు మనం పెట్రోల్ పైసలు సేవ్ అవుతూ మన ఫ్రెండ్స్కి కానీ మన సర్కిల్ కానీ ఎవరికైనా మనం రెఫరల్ చేస్తే వాళ్ళని కూడా పార్ట్నర్షిప్గా చేసుకుంటుంది కంపెనీ ఓన్లీ వేరే కంపెనీలో ఏ వెహికల్ తీసుకున్నా కూడా మనకు సింగిల్ ఛాయ్ కూడా ఆపారు సార్ ఇక్కడ ఒక బండి కనుక మనకు రెఫరల్ చేస్తే 5,000 రూపీస్ అంటే మామూలు విషయం కాదు అదేవిధంగా మన ఒక టీం ఒక 20 మంది కానీ 30 మంది టీం పెరిగిన తర్వాత వాళ్ళతో మనకు మన టీం కమిషన్ కూడా మనకు రాబోతుంది సార్ టీం కమిషన్ మనకు చేసినా చేయకపోయినా మన టీంలో వర్కర్ చేసుకున్నా కూడా మనకు రోజుకు 5,000 నుంచి 50,000 వరకు సంపాదించే అవకాశం ఇందులో ఉంది పక్కా మా టీం లీడర్లు తీసుకుంటున్నారు ఇప్పటివరకు నేను 3,60,000 తీసుకున్నా సార్ బండి కూడా పర్ఫెక్ట్ ఉంది సార్ బండిలో ఎలాంటి డోకా లేదు ఇది లిథియం అయాన్ కంపెనీ బ్యాటరీ సార్ ఇది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేలే అవకాశం లేదు ఎందుకంటే దానికి సిలికాన్ కోటింగ్ ఉంది బ్యాటరీకి కాబట్టి ఏవో అపోహలు చెప్తారు అది ఏది నమ్మకూడదు ఇది 400 degreesలో ఉన్నా కూడా బ్యాటరీ ఏం కాదు నైట్ కూడా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి మనం నిమ్మలంగా పడుకోవచ్చు పొద్దున్న తీయచ్చు ఎందుకంటే ఆటో కట్ అవుతుంది 90% కాగానే 99% కాగానే అది ఆటోమేటిక్ కట్ అవుతుంది సార్ ఇందులో దీనికి వచ్చేసి 4 హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి సార్ ఈ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి తర్వాత 2 కూడా డిస్క్ బ్రేకులు మనకు బాడీ కూడా అక్రిలిక్ బాడీ సార్ ఇది కలర్ కూడా షేడ్ కాదు ఇది బండి బ్రహ్మాండంగా ఉంది సార్ మనకు ఒక వరం అనుకో ADMS కంపెనీ ద్వారా మనకు ఒక వరం లాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్ దీనివల్ల నిరుద్యోగుల సమస్య కూడా పోతుంది సార్ పొల్యూషన్ కూడా కాపాడుతున్నాం నా పేరు శ్రీనివాస్ సార్ నాది వరంగల్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ హౌస్ వైరింగ్ థ్యాంక్ యూ సార్ నా పేరు సతీష్ మాది అరవపల్లి మా మిత్రుడు చిరంజీవి సర్పంచ్ సాబు ఆయన ఇట్లా ADMS కంపెనీ ఇక్కడ మనకు మంచి అవకాశం కల్పిస్తుంది అని చెప్పడం ద్వారా నేను ఇక్కడికి ఒక్కోసారి మీటింగ్ విజిట్ అయిదామని వచ్చాను ఎట్లుంటుందో చూద్దామని వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ విన్న తర్వాత అసలు మనకు ఫ్యూచర్లో ఏమి ఉపయోగం అనేది ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అదేంటిదంటే మనకు ఒక కంపెనీ నుండి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ ADMS అనేది ఈ 4 వ్యక్తుల ద్వారా ఏర్పడిన ఈ బెంగళూరులో ఏర్పడిన కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇందులో మనము రోజుకు 5,000 నుంచి 50,000 వరకు సంపాదించుకోవచ్చు నిరుద్యోగులకు మాత్రం ఇది గొప్ప అవకాశం అండి
ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు మనకు తెలంగాణలో ఎక్కువ సమస్య నిరుద్యోగ సమస్య. మళ్ళీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మనం సంవత్సరానికి ఒక 36,000 నుంచి 40,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. మనకు లోకల్లో 100 కిలోమీటర్ల వరకు ఇది మైలేజ్ ఇస్తుందండి. మళ్ళీ ఇది లిథియం అయాన్ బ్యాటరీ, దీని ద్వారా పేలే అవకాశాలు ఉన్నాయి. ఇది చైన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఒకరి నుంచి ఒకరికి మనం మోటివేట్ చేసుకుంటూ పోవడం ద్వారా మనమే కాకుండా మన ద్వారా వచ్చిన వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఇందులో ఎక్కువ ఉన్నది. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లెక్క ఇది, అందరూ డిస్ట్రిబ్యూటర్ లెక్క పనిచేసుకోవచ్చు. కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. ఇందులో ఎలాంటి అపోహలు లేవు. ఈ బండి తీసుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఎవరికైనా. 15,000 రూపాయలు కట్టి జాయిన్ అయితే ఎన్ని రోజుల వరకు మనము ఫస్ట్ కస్టమర్ ఐడిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఒక 15,000 కట్టి మనం ఇందులో జాయిన్ కావాలండి. జాయిన్ అయిన తర్వాత మనకు 1 ఇయర్ వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది. మన అమౌంట్ మన పేరు మీద మన కంపెనీలో ఉంటాయి, ADMS కంపెనీలో. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా బైక్ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మీకు 15,000 అనేది లెస్ అయ్యి మీకు బైక్ రావడం జరుగుతుంది. అలా కాకుండా మీరు 1 ఇయర్ లోపు తీసుకోలేని ఎడల కంపెనీ నుంచి మన అమౌంట్ అనేది 15,000 అనేది కంపెనీకి వెళ్ళిపోతాయి. మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? చాలా బాగుందండి. ఇది మంచిగా అనిపిస్తుంది. ఇందులో మనకు ఎక్కడ కానీ ఈ అవకాశం ఎక్కడ లభించలేదు ఇంతవరకు. ఇక్కడ మన కంపెనీ మన డైరెక్ట్ సేలింగ్ టు కస్టమర్ టు కంపెనీ చేసి అందరినీ మీరు ఒక్కరే కాకుండా మీ తరపున వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా సంపాదించుకునే విధంగా మనకు ఈ కంపెనీలో రూపొందించడం జరిగింది సార్. దీంట్లో మళ్ళీ గ్రోతింగ్ ఉంది, మంచిగా అచీవ్మెంట్స్ అయిన వాళ్ళకు గిఫ్ట్లు అరేంజ్ చేయడం కంపెనీ తరఫు నుంచి మనకు మంచి ట్రిప్స్, థాయిలాండ్ ట్రిప్స్, అమెరికా ఇవన్నీ తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కానీ ఒక నిరుపేదవాడికి ఒక కోటీశ్వరునిగా మార్చే అవకాశం ఈ కంపెనీ ఇస్తుందండి. ఎందుకంటే ఎవ్వరు కానీ పెట్టుబడి లేకుండా మనం ఏ బిజినెస్ చేయలేం. కానీ ఇది ఒక చిన్నగా ఒక మౌత్ పబ్లిసిటీ తోటి మన మాటే మనకు పెట్టుబడి. మన మాటతోటి మనం పెట్టుబడి పెట్టుకొని ఒక 15,000 పెట్టి కనుక మనం ఐడి తీసుకున్నట్టయితే మనం ఫ్యూచర్లో మన కళను సహకారం చేసుకునే అవకాశాన్ని మనకు ADMS కల్పిస్తుందండి. థ్యాంక్ యూ.